హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్య ఐరా క్యూటీస్. చిన్నపిల్లలకి మనం పెట్టే ఫుడ్ ఐటమ్స్ మీదనే వాళ్ళ హెల్త్ డిపెండ్ అయి ఉంటుందండి. సో అందుకే ఇలా స్నాక్స్ చేసి పెట్టండి ఇంట్లో, చాలా హెల్దీ అండ్ ఈజీగా తింటారు వాళ్ళు. సో ఈరోజు ఈజీగా అండ్ క్రిస్పీగా క్యాలీఫ్లవర్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. నేనైతే ఇలా చిన్నగా ఒక క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను. చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం కర్రీకి అయితే ఎలా కట్ చేసుకుంటామో అలానే ఈ విధంగా ఇలా కట్ చేసుకోండి పీసెస్ అనేది. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. ఈ ప్రాసెస్ అంత ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత దీన్ని సెమీ బాయిల్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ని బాగా బాయిల్ చేసుకుంటే పకోడీ బాగా రాదు కదా, అందుకే ఇలా సెమీ బాయిల్డ్ మన ఫోర్క్తో గుచ్చితే ఇలా ప్రెస్ అవ్వాలి. జస్ట్ అలా చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం అండ్ ఒక స్పూన్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి, చిన్నగా కరివేపాకు తరుక్కోవాలి. ఉప్పు సరిపడినంత తీసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకోండి. అండ్ కొద్దిగా ఫుడ్ కలర్ తీసుకోండి, రెడ్ కలర్ది. ఎందుకంటే పిల్లలు కలర్ఫుల్గా కనిపిస్తే దాన్ని ఈజీగా తింటారు కదా, అందుకే నేను కొంచెం తీసుకున్నాను ఫుడ్ కలర్. ఈ 3 పౌడర్స్ని ఈక్వల్గా మిక్స్ చేసుకోండి. మీ క్యాలీఫ్లవర్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని ఒకటేసారి అన్నీ మిక్స్ చేసుకోండి. నేను ఎప్పుడూ స్నాక్ ఐటమ్స్లో ఏదైనా ఐటమ్స్ చేసేటప్పుడు ఆద్య ఐరాని ఇన్వాల్వ్ చేస్తానని చెప్పాను కదా, చూడండి ఎలా ఇన్వాల్వ్ అయిపోయారు వాళ్ళు. లాస్ట్ ఫైనల్గా వాళ్ళు తింటుంటే కూడా మీకు వీడియో షేర్ చేస్తాను. వాళ్ళు ఇంత ఇంట్రెస్ట్గా తింటారు. ఐరా, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ మిక్సింగ్ దిస్? Yes. ఫైనల్గా అయితే ఇలా మిక్స్ చేసుకోవాలండి. మనం ఆనియన్ పకోడీకి అయితే ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో లైట్గా వాటర్ యాడ్ చేసుకొని అండ్ ఆ మిక్చర్ అంతా ఇలా క్యాలీఫ్లవర్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ కూడా చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఆయిల్ వేడెక్కాక ఇలా చిన్న చిన్నగా పీసెస్, ఒక్కొక్క సింగిల్ పీసెస్ వేయండి. అలా అయితే పకోడీ షేప్ చాలా బాగా వస్తుంది. అన్నీ మిక్స్ చేసేస్తే ఒకదానికి ఒకటి అతుక్కుపోయి బారాదు కదా, ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి. అండ్ చూసారు కదా వీళ్ళ ఎక్స్ప్రెషన్స్. ఫైనల్గా అయితే వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఆద్య ఐరా క్యూటీస్. బై ఫ్రెండ్స్.